ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా అంటే వైసీపీ నాయకులు ముఖ్యంగా మైక్ పట్టుకొని మాట్లాడడం, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, 29లో మేము అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడుతో సహా ఎవరిని మేము విడిచిపెట్టాం, అందరినీ కూడా లోపలేసి ఎరగదీసి తోమేస్తాం అన్న కాడికి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు ఏదో ఒక వాళ్ళ నాయకులతోనో కార్యకర్తలతోనో ఒక చిన్న సమావేశం లాంటిది పెట్టుకున్నాడు. అందులో మాట్లాడుతూ 29లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, తెలుగుదేశం నాయకులందరినీ కూడా మొదటి 6 నెలల్లోనే అరెస్ట్ చేసి జైల్లో పెడతాడంట. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు ఈ పోటీగాడు వినిపిస్తా చూడండి. ఒక్క నిమిషం ఉండండి. అవసరం లేదు, మన నాయకుడు చెప్పినట్టు రెడ్ బుక్ అవసరం లేదు, ఎవరి వాటి తలకాయలోనే ఉంది. అంటే చట్టాన్ని ఇంటర్ప్రిటేషన్, చట్టాన్ని ఎట్లా వక్రీకరించడం అనేది ఏ లెవెల్ పోయారంటే ఇట్లా పెట్టాలంటే బహుశా మనం వచ్చిన 6 నెలల్లోనే వాళ్ళందరినీ పెట్టేసారు. అఫ్కోర్స్ రేపు వచ్చినాక అదే మనం చేయాలి, తప్పదు. చేయకుండా అయితే ఉండగలిగే పరిస్థితి లేదు. మీకు ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. ఒకవేళ 29లో వస్తే అప్పుడు సంగతి అప్పుడు మీరు అనుకున్నట్టు 6 నెలల్లో ఎత్తారో 2 నెలల్లో ఎత్తారో వేసుకోవచ్చు. ఆ తర్వాత సంగతి తర్వాత తెలుస్తుంది. అది ప్రభుత్వం అనుకుంటే కనుక నేను తక్షణం ఎత్తులు ఆపలేసేయచ్చు. ఈ ఆప్షన్ నీకు 4 ఏళ్ళ తర్వాత వచ్చింది. ప్రభుత్వానికి ఇప్పుడు ఆల్రెడీ ఉంది. నిన్ను లోపల వేయాలన్నా, జగన్మోహన్ రెడ్డి లోపల వేయాలన్నా, ఇంకొకన్నా లోపల వేయాలన్నా సరే ప్రభుత్వానికి ఇప్పుడు ఒక ఆప్షన్ ఉంది. ఎలా పడితే అలా కేసులు పెట్టి లోపల వేయాలనుకుంటే ఎన్ని రోజులు మీరెందుకు బయటికి తిరుగుతారు? నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సంవత్సర కాలం అయింది కదా. ఒకవేళ కావాలని అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి అనుకుంటే ఇన్ని రోజులు మీరు బయట తిరుగుతారా? నువ్వు ఇలా మాట్లాడగలుగుతావా? ప్రభుత్వం నిజంగా మిమ్మల్ని వేధించి మీ పైన అక్రమ కేసులు పెట్టుంటే కనుక నువ్వు ఇంత ధైర్యంగా మైకు పట్టుకొని మేము వచ్చిన తర్వాత 6 నెలల్లో అందరినీ లోపల వేసేస్తామని నువ్వు మాట్లాడగలుగుతావా? అసలు మాట్లాడతావా? నీకు ఆ అవకాశం ప్రభుత్వం ఇచ్చి ఉంటుంది ఇప్పటికి? లేదు. మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయింది, అవునా? ఇప్పుడు అరెస్ట్ అయిన మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్కువ ఏం కాదు. ఎవరిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసాడు ఒకటి పేరు చెప్పు. అది చెప్పరంట. జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో అందరినీ లోపల వేసేస్తామా? 2019 ఎన్నికలకు ముందు అనుకుంటా, ఎన్నికలకు ముందే ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఒక పుస్తకాన్ని ముద్రించాడు. చంద్రబాబు నాయుడు గారు 6,17,000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడు, నా దగ్గర జీవోలతో సహా ఉన్నాయి అని ఒక పుస్తకం ఒకటి ముద్రించి, ఈ పుస్తకంలో జీవోలతో సహా ఆధారాలు అన్నీ ఉన్నాయి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని 45 రోజుల్లో జైల్లో పెడతానన్న పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఏం తెలిసారు? 6,17,000 కోట్ల రూపాయలు అవినీతి కాస్త పోయింది. వచ్చిన మొదట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇమీడియట్గా అధికారులకు అందరికీ ఆదేశాలు ఏంటంటే ఎక్కడ అవినీతి జరిగిందో నాకు ఒక ఫైల్ ఇవ్వండి, ఒక రిపోర్ట్ ఇవ్వండి, నేను అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారిని లోపలేశారన్నాడు. కుదరలా, అవలా. ఒక 3 ఏళ్ళు 3.5 ఏళ్ళు పట్టింది. స్కిల్ స్కామ్ అన్నారు, 370 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. ఏం తేల్చారంటే ఒకడు 30 కోట్లు అన్నాడు, ఒకడు 350 అన్నాడు, ఒకడు 3 కోట్లు అన్నాడు. కొంతమంది తెలుగుదేశం పార్టీకి కొంతమంది విరాళాలు ఇచ్చారు, అదే అవినీతి అని చెప్పేసి అన్నారు. ఏం తేల్చారంటే ₹1 తేల్చలా. ఇక్కడికి వచ్చి అప్పబోయేకోర్లు మేము మళ్ళీ వచ్చేస్తాం, ఎరగదీసేస్తాం. మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయింది. నిజంగా నేను చెప్తున్నాను కదా, మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయి మీరు ఎలా మాట్లాడుతున్నారు. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు షాడో ముఖ్యమంత్రులు, అప్పుడు సకల శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పర్యటనకి వెళ్ళారనుకో, చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు. నారా లోకేష్ గారు ఎక్కడికైనా వెళ్తే నారా లోకేష్ గారి పైన కేసులు. నారా లోకేష్ గారి పైన ఉండిలో అనుకుంటా ఆయన ట్రాక్టర్ డ్రైవ్ చేసాడని చెప్పేసి దానిపైన కూడా కేసు పెట్టారు ఈ పెద్ద మనుషులు. సహజం, రాజకీయాల్లో కేసులు అనేది సహజం. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే బాధపడాలి కదా. కేసులు పెడితేనే ఏదో ఊరికే చెక్కగాల్లో ఏడ్చేస్తే ఎలాగండి? నా మీద కేసులు పెట్టేశారు, మా మీద కూడా పెట్టారు. మా మీద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు ఎవరు రాశారు చెప్పనా? రిమాండ్ రిపోర్ట్లో మీ వైసీపీ కార్యకర్త ఒకడు నాకు ఫోన్ చేసినట్టు నేను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో దాన్ని అతను నన్ను తీసేయమని నన్ను అడిగినట్టు, ఆ వీడియో నేను తీయాలంటే నేను 5 లక్షలు అతను డబ్బులు డిమాండ్ చేసినట్టు, 5 లక్షలు నాకు ఇవ్వకపోతే నేను అతను చంపేస్తానని బెదిరించినట్టు రిమాండ్ రిపోర్ట్లో రాసిరు. అలాగా
నేనే షాక్ అయ్యాను. ఆ వైసీపీ కార్యకర్తలు నాకు ఇప్పటికీ తెలియదు. ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, ఎందుకు ఊరికి అతమాట చెబితే ఏదో నా డబ్బా నేను కొట్టుకున్నట్టు ఉంటుందని చెప్పేసి. మీ హయాంలో మేము ఏదైనా జగన్మోహన్ రెడ్డిని ఒక చిన్న మాట, ఒక చిన్న వీడియో చేసి పెట్టాను కేసులు తీసుకొచ్చాను లోపల వేసేయండి కదా. అలా అనుకుంటే మీరు ఇవాళ ఎంత స్వేచ్ఛగా మాట్లాడతారండి. ఎవరిని బెదిరించేస్తున్నారు మీరు? ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొట్టాలి, కార్యకర్తలను రెచ్చగొట్టేయాలి, డైవర్ట్ చేయాలి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్నమాట. ఎందుకు రెచ్చగొడుతున్నారంటే రీసెంట్గా రాష్ట్రానికి కొన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. గతంలో టీసీఎస్ వచ్చింది, నిన్న కాగ్నిజెంట్ కూడా వచ్చింది. మన రాష్ట్రానికి ఆల్రెడీ భూములు కూడా కేటాయించారు. ఇవాళ రిలయన్స్కి కూడా భూములు కేటాయించారు. ఇప్పుడు అర్జెంటుగా డైవర్ట్ చేయాలి. ఇప్పుడు టాపిక్ అంతా కూడా రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పేసి టీవీలో వస్తూ ఉంటే ఇప్పుడు ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్నమాట. కొంతమంది అయితే డైరెక్ట్గా వచ్చిన పరిశ్రమలు మా జగనాన్ని వస్తారు, మళ్ళీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మొత్తం అన్నింటిని మేము వెనక్కి పంపించేస్తాం. అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాష్ట్రాన్ని ఇటు 29లో వస్తే తిరిగి తీసేస్తారా? 29 తర్వాత 34 లేదు ఉంది కదా. ఆప్షన్ మీకే కదా, మీకు 4 ఏళ్ళ తర్వాత ఆప్షన్ వచ్చింది. ప్రభుత్వం అనుకుంటే ఇప్పటికిప్పుడు నేను లోపల వేసిన చెక్కేయచ్చు, బొబ్బాయిగా చెక్కినట్టు. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఇంటికి ముక్క తెగదు. గుర్తుపెట్టుకో, మన రాజకీయాల్లో ఉన్నాం, అర్థమైందా? నువ్వు ప్రభుత్వ సలహాదారుడిగా గత 5 ఏళ్ళు ప్రజల సొమ్ము అప్పనంగా నెలకు 4 లక్షలు 5 లక్షలు పైనలే, ఊరికే ఒక ఫిగర్ అంతే, 4-5 లక్షలు అనేది నీకు ప్రజల సొమ్ము దొబ్బి తినేసి ఇవాళ నువ్వు రాజకీయాల గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చేయడం, వస్తే మేము వస్తే ఎరగ తీసేస్తామన్నాం. నెక్స్ట్ టైం మీకు ఈ 11 కూడా బాగా గుర్తుపెట్టుకో. మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనేది చెప్పుకోవాలా. నేను ఎత్తి 20 తీసేస్తాను, తీసేద్దరు కానీ అప్పుడే అయిపోయిందా? ఇంకా మీ వంతు ఉంది లిక్కర్ స్కామ్లో. ముఖ్యమైనది అన్నిట్లుగానే పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే కనుక లిక్కర్ స్కామ్. ఇప్పుడు వీళ్ళు ఏడిపంతా అదే. లిక్కర్ స్కామ్లో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎలాగ మెయిన్ క్యాండిడేట్. ఇవాళ కాకపోయినా రేపైనా ఎల్లుండైనా 1 సంవత్సరం పోయిన తర్వాత అయినా సరే పక్కా ఆధారాలతో అన్ని ఎవిడెన్స్ తోటి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. వీళ్ళు దాన్ని డైవర్ట్ చేయడానికి ముందుగానే ఒక చిన్న ప్రచారం అన్నమాట. అంటే ప్రభుత్వం ఏదో అక్రమ కేసులు పెట్టేస్తుంది, అక్రమ కేసులు అలా రుద్ది రేపొద్దున్న లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారనుకోండి, మేము ముందు నుంచి చెప్పుకుంటానే వస్తాం కదా జగన్మోహన్ రెడ్డిని ఏ రోజైనా అరెస్ట్ చేస్తారని చెప్పేసి, అందులో భాగంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అని చెప్పుకునే ప్రయత్నం కాదా. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడరు, వీళ్ళు దోచేసిన దాని గురించి మాట్లాడరు. కేసులు పెడితే అక్రమ కేసులా? ఒకటి పేరు చెప్పు, ఇగో పలానా వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారు, అటు సొద్దపోసా అని చెప్పేసి అని. మనం పట్టుమని 2 పేర్లు కూడా చెప్పలేం మనం. ఇవాళ అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడూ కూడా ఏదో రకంగా ఒళ్ళు కొవ్వెక్కో, లేదంటే ఇంకొక రకంగానో చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని విరవేగిపోయిన వ్యక్తులే. ఇవాళ ఇక్కడికి వచ్చేసి ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వవసరం. మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండి మన నాయకులు చక్కగా ఉంటే కనుక మీరు ఎలాగా బాధపడాల్సిన అవసరం లేదు కదా. ఎంతమంది మాట్లాడట్లేదు. ఇవాళ కూడా టీవీ డిబేట్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మీ నాయకులు, మీ కార్యకర్తలు. పెట్టాలి అనుకుంటే ఈజీగా పెట్టచ్చు. నువ్వు ఇంత స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉండేవాడు నువ్వు అసలు. కాబట్టి ఏంటంటే ఈ అప్పాభయ కౌర్లు ఇంకా మానేసి మనం ఎందుకు ఓడిపోయాం, మన ఓటమికి గల కారణాలు ఏంటి, మనకి 151 నుంచి మనకి 11 ఎందుకు వచ్చినాయి, వాటి గురించి మాట్లాడండి. సింగని చంపేశారు, దాని గురించి మాట్లాడట్లా. అందరూ మాట్లాడుతున్నారండి. టీవీలో యాంకర్లు మాట్లాడుతున్నారు, పెద్ద మేధావులు మాట్లాడుతున్నారంటే సాక్షి డిబేట్లో కూర్చొని మేధావులు మాట్లాడుతున్నారు. కారులో ఉన్న వ్యక్తులు మాట్లాడట్లా. కారులో ఉన్న వ్యక్తులు అంటే ఎవరో జగన్మోహన్ రెడ్డి, మన పేర్ని నాని, విడుదల రజని, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళ 4 కారులో ప్రయాణించిన వ్యక్తులు. వాళ్ళు మాట్లాడట్లా. వాళ్ళు తప్పితే అందరూ మాట్లాడుతున్నారు. ఏ వీడియో అంటాడో ఒకడో, అది కల్పితం అంటాడో ఒకడో. అసలు వ్యక్తులు, కారులో ఉన్న వ్యక్తులు మాట్లాడడానికి ఏమైంది? నోరు లేదా? ఓ బ్రహ్మాండమైన నోరు ఉంది, బ్రహ్మాండమైన దేవుడు బ్రహ్మాండమైన నోరు ఇచ్చాడు, చక్కగా మాట్లాడగలుగుతారు. ప్రతి ఒక్కరు కూడా వాగ్దాటే. జగన్మోహన్ రెడ్డి కానించి విడుదల రజని కావచ్చు, పేరు నాని కావచ్చు. మా పేరు నాని అయితే పెద్ద వాగ్దాటి వక్త. పేరు నాని మించిన వక్త ఇంకొకరు లేడు.
ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకుంచండి. ఆ రోజు అలాంటిది జరగలేని చెప్పి చెప్పమనండి. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.